హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల అపారమైన నష్టం జరగడం జరిగింది. అది మాటలకు అందని దాన్ని హృదయ విదారకం. అసలు చెప్పుకోవడానికి అసలు మాటలు రావు. వరి పంట కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, ప్రొద్దుతిరుగుడు కానీ, వేరుశెనగ కానీ ప్రతి ఒక్క పంట కూడా మొత్తం సమూలంగా నాశనం కావడం జరిగింది. వేలాది రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి వెచ్చించి మనం మందులు కానీ వగేరా కానీ మొత్తం చేసుకొని నోటికాడికి వచ్చినాక వరి పంట అలాగే పత్తి మెయిన్ ఇవి రెండు మాత్రం సమూలంగా తుడిచిపెట్టుకోవడం జరిగింది ఈ తుఫాను వల్ల. అలాగే మిర్చి రైతులు కూడా మెయిన్గా వచ్చి మిర్చి రైతులు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. ఈ గత 2-3 రోజుల సంది భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ఈ మిర్చి తోటలు ఏవైతే ఉన్నాయో సమూలంగా తుడిచిపెట్టుకోవడం జరిగింది పడిపోవడం వర్షానికి. అలాగే ఎక్కడ చూసినా కానీ మోకాళ్ళలోతు నీరుకు పైగా చేరుకోవడం జరిగింది. కొన్ని ఏరియాలు అయితే మొత్తం పంట సమూలంగా మునిగిపోవడం జరిగింది. ఇట్లా జరిగిన చేనులని మనం సరే పూర్తిగా 100% చేనులు అయితే మనం కాపాడుకోలేం, కానీ కొన్ని చేనులు మాత్రం మనం రికవర్ చేసుకోవచ్చు. లైట్గా వాటర్ పట్టింది, అలాగే 1-2 రోజులు వాటర్ బారింది కూడా చాలా వరకు కూడా మనం క్యూర్ చేసుకొని మనం మళ్ళీ రెగ్యులర్గా ఎట్లా ఉందో చేను అట్లా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ కొమ్మ కుళ్ళుడు గిట్లా ఉన్న తోటలకు గిట్లా ఎట్లా చేసుకుంటే కొంచెం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని గురించి కూడా మనం చేసుకుందాం. ఇట్లా అధికంగా వర్షాలు పడ్డప్పుడు ఏ ప్రాబ్లం అవుతుంది దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకొని రైతులకు కూడా నాకు తెలిసినంతలో ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరుగుద్ది. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. పూర్తిగా చూసినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ సమస్యకు కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. వీటికి కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్టయితే వాటర్ పట్టిన చేనులు తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి వాటర్ ఎప్పుడైతే పైన వర్షం ఎప్పుడైతే తగ్గిద్దో దానికి కింద మనం ఎకరానికి వచ్చేసి ఒక 10 నుంచి 15-20 కిలో యూరియా చల్లుకోండి. ఫస్ట్ మామూలుగా తోటలు అయితే చల్లుకొని దానికి పైన ఎటువంటి స్ప్రేలు వద్దు. ఓన్లీ ఎన్పీకే 319 19 ఎన్పీకే ఉంటుంది ఇందులో టెక్నికల్ కూడా. ఇవి స్ప్రే చేసుకోండి. ఇందులో మనకు వచ్చేసి న్యూట్రిన్స్, మల్టీ న్యూట్రిన్స్ ఉంటాయి. అలాగే నత్రజని, వీటికి సంబంధించినవి, మెగ్నీషియం సంబంధించినవి, ఇట్లాంటి న్యూట్రిన్స్ ఉండడం వల్ల మొక్క తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. హెవీగా ఎప్పుడైతే 3 రోజులు మనకు నాన్ స్టాప్గా వర్షాలు 3 నుంచి 4 రోజులు పడ్డాయి, ఇట్లా మొక్క అనేది న్యూట్రిన్స్ డిఫెన్సీ రావడం వల్ల ఆకు రాలిపోవడం, అలాగే ఎరుపు రావడం, వడబడడం కూడా జరుగుద్ది. ఇన్ కేసు వాడిపోవడం కూడా జరుగుద్ది. దీంట్లో ఏమీ కలపకుండా ఓన్లీ 319 స్ప్రే చేయండి. ఎటువంటి కెమికల్ కలపొద్దు ఇందులో. వర్షం ఆగింది, మనకు ఎక్కడైతే వర్షం బ్రేక్ అయిందో అక్కడ మాత్రం కంపల్సరీ 319 కంపల్సరీ స్ప్రే చేయండి. స్ప్రే చేసినట్టయితే మొక్కలు వడబడ్డాయి కూడా మనకు మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. చనిపోయే మొక్కలు కూడా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 319 అనేది మాత్రం కంపల్సరీ ఎకరానికి 1 కేజీ స్ప్రే చేయండి. మామూలుగా నేను కేజీ ప్రిఫర్ చేయను, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ చిన్న చేనైనా పెద్ద చేనైనా ఏం కాదు, దీనివల్ల ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. కంపల్సరీ 1 కేజీ మాత్రం స్ప్రే చేసుకోండి. అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే మెయిన్ సమస్య ఈ వర్షంతో మనకు కొమ్మకులుడు కానీ, అలాగే ఆకు రాలిపోవడం, రెండు ఒకటే. ఆకుమచ్చ వచ్చేసి రాలిపోవడం, అలాగే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కొమ్మకుళ్ళకైతే ఈ కోసైడు, అలాగే ప్లాంటోమెసన్, ఏరిస్ కంపెనీ వాళ్ళది ప్లాంటోమెసన్ కనుక కలిపి 2 ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు, ఇక్కడ ఇది వచ్చేసి 100 గ్రామ్స్. ఈ చేన్లు ఎక్కడైతే వడబడకుండా మామూలుగా ఉంటాయి, వడబడని చేన్లకు కూడా, వాడిపోని చేన్లకు కూడా 319 కంపల్సరీ స్ప్రే చేయండి. తర్వాతనే ఈ కోసైడ్ కానీ ప్లాంటోమైసిన్ పౌడర్ల జోలికి పోండి. లిక్విడ్ అసలు స్ప్రే చేయకండి. ఇప్పుడు క్వాంటిటీస్ అలాంటివి కూడా న్యూట్రిన్స్ కానీ అలాంటివి స్ప్రే చేయకండి, అవసరం లేదు, అవద్దు. ఓన్లీ 319 స్ప్రే చేయండి. స్ప్రే చేయడం వల్ల మీకు మొక్కలు రికవర్ అవ్వడం జరుగుద్ది. రికవర్ అయిన మొక్కలకి ఎప్పుడైతే ఆకు కంపల్సరీ రాలిపోవడం జరుగుద్ది. అట్లా రాలిపోయిన దానికి మనకు ఇక్కడ కోసైడ్ అనేది మనం స్ప్రే చేసుకోండి. ఇందులో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి కాపర్ ఆక్సీ క్లోరైడ్ 53.88% WW రూపంలో దొరుకుతుంది. అలాగే మెటల్, అలాగే కాపర్ కంటెంట్ అనేది మనకి ఇందులో 35% WW రూపంలో దొరుకుతుందండి. ప్లాంటోమైసిన్లో చూసుకున్న స్ట్రెప్టోమైసిన్, అలాగే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనేది 1% SP రూపంలో దొరుకుతుందండి. ఇవి గనక మనము ఒక డోసులో కనుక స్ప్రే చేసుకుంటే, పౌడర్లే స్ప్రే చేసుకోండి, 2 కూడా కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కొమ్మకుళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది, అలాగే
పండాక్ సమస్య కనుక మీకు ఉన్నట్టయితే మాత్రం కంపల్సరీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీ మనకు 100కు 100% మనకు బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే ఇందులో విల్ట్ సమస్య అనేది పెరగడం జరుగుద్ది. ఇప్పుడు ఎప్పుడైతే వర్షాలు అధికంగా పడ్డాయో విల్ట్ సమస్య అనేది కంపల్సరీ, విల్ట్ లేని చేనులో కూడా విల్ట్ ఉన్న చేనులో వాటర్ వచ్చినప్పుడు కంపల్సరీ దాంట్లో కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పుడు కనుక ఎన్ఫెంటో మనకు తెలిసిన మంది ఇది బ్రేయర్ కంపెనీలో దొరుకుతుందండి. ఎకరానికి ఒక 500 ml ఇన్ఫెంటో తీసుకొని అందులో ఈ కోసైడ్ యాడ్ చేసుకోండి. ఈ కోసైడ్ కనుక ఇది కూడా 400 నుంచి 500 గ్రామ్స్ వేసుకోండి. ఇక్కడ స్ప్రేకే నేను చెప్పాను, స్ప్రేకు 250 గ్రాములు సరిపోద్ది. మనం చెట్ల మొదట్లో పోసుకోవడానికి, అలాగే ఎవరైతే మల్చింగ్ మీద డ్రిప్ సిస్టమ్ కనుక పెట్టుకొని మిర్చి పెట్టుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో 1/2 kg వేసుకోండి. ఏం కాదు, దీంట్లో పెద్ద ఫరకేం పడదు. ఇది 1/2 kg, అలాగే 1/2 లీటర్ ఇన్ఫెంటో కనుక కలుపుకొని మొక్కల మొదట పోసుకునే వాళ్ళైతే మొక్కల మొదట పోసుకోండి. లేదు అవసరం లేదు డ్రిప్లో ఇచ్చుకుంటాం, మా పేపర్ మీద వేసుకున్న చేనులు అయితే మాత్రం డ్రిప్లో ఇచ్చుకున్నట్టయితే మాత్రం ఇది కంపల్సరీ మనకు విల్ట్ సమస్య మాత్రం కొంతవరకు ఆగే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో వేరే ఏరియా నుంచి నీళ్ళు వచ్చి మన చేనులో ఆగినప్పుడు మాత్రం విల్ట్ సమస్య ఉంటుంది చూసినాం, అట్లాంటిది మాత్రం కంపల్సరీ ఆగడం జరుగుద్ది. ఇంకొక 2 మందులు చెప్పడం జరుగుద్ది విల్ట్కు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ట్రైకోడర్మా సూడోమోనాస్ వాల్యూ, దాని విశిష్టత గురించి కూడా మనం చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ముందుగా మనం దాని గురించి కూడా ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ 2 kg ట్రైకోడర్మా తీసుకోండి, 2 kg సూడోమోనాస్ తీసుకోండి. అవి ఒక 50 లీటర్ల వాటర్లో మిక్స్ చేయండి. రెండు కూడా 50 లీటర్ల వాటర్లో మిక్స్ చేసుకొని అందులో ఒక 4 నుంచి 5 kg ఆవు పేడ వేసుకోండి. ఆవు పేడ గేదెది పనిచేయదండి, ఆవుది వేసుకోండి. అది కూడా దేశీ ఆవు తీసుకోండి, జాతి గొడ్లు అట్లాంటిది పనిచేయదండి. నాటు ఆవులది ఒక 5 kg పేడ తీసుకొని ఒక 2 నుంచి 1.5 kg నుంచి ఒక 2 kg బెల్లం తీసుకోండి. 50 లీటర్ల వాటరు, 2 kg ట్రైకోడర్మా, 2 kg సూడోమోనాస్, అలాగే 2 kg బెల్లం తీసుకొని ఒక 4 నుంచి 5 రోజులు అందులో ఒక డ్రమ్ములో నానబెట్టేసుకొని రోజుకు ఒకసారి కర్రని కట్టబెట్టి కలపడం వల్ల మొత్తం అది కొత్త బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ట్రైకోడర్మా సూడోమోనాస్ ఎప్పుడైతే కలుస్తుందో కొత్త బ్యాక్టీరియా మనకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి దాన్ని మనం 5 నుంచి 8 రోజుల తర్వాత, 5 రోజులకైనా ఎక్కించుకోవచ్చు, 8 రోజుల తర్వాత ఎక్కించుకోవచ్చు. అట్లా ఎక్కించుకున్నప్పుడు అది 200 లీటర్ల డ్రమ్ములో మనం దాన్ని వడగట్టుకొని ఏదైతే ఉంటుందో మామూలుగా మల్చింగ్ సీట్ కాకుండా మామూలుగా వేసుకున్న రైతులు అయితే డైరెక్ట్ పోసిన ఏం కాదు, డ్రిప్లో పెట్టుకున్న వాళ్ళైతే అట్లా పోసినట్టయితే మనకు జామ వేసి వాటర్ కారకుండా ఉండడం సమస్య ఏర్పడుతుంది. దాన్ని ఒక క్లాత్ తీసుకొని వడగట్టుకొని కనుక మనం దాంట్లో మనం డ్రిప్లో ఇచ్చుకున్నట్టయితే కంపల్సరీ 100% మనకు విల్ట్ సమస్య నుంచి చాలా వరకు 100% మనకు కంపల్సరీ విల్ట్ సమస్య అనేది మన ఛానల్లో రాదు. వచ్చిన ఛానల్లో కూడా చాలా వరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకంటే బెస్ట్ మెడిసిన్ ఏమి ఉండదు. ఇంతకు మించి పోయినా కానీ మీరు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అది కొట్టి ఇది చేసి వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీల్టుకున్న సమస్యలతో మాత్రం ఇవి 2 మాత్రం కంపల్సరీ చేయండి. ఈ టెక్నికల్ అని ఆ టెక్నికల్ అని ఎవరు చెప్పినా నమ్మకండి, అది వేస్ట్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లే కాబట్టి ఇవి మాత్రం కంపల్సరీ చేయండి. వీల్టు సమస్య మాత్రం 100% ఆగే అవకాశం ఉంటుంది. ఒక బ్రదరు మనకు కామెంట్ రూపంలో కూడా పెట్టడం జరిగింది, వీల్టుకు ఏదన్నా మందు అయినా వర్షం ఆగితే అన్న దాని గురించి ఈరోజు బ్రదర్ చెప్పిన దానికి చేస్తున్నా. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు మాత్రం 3 మాత్రం ప్రతి ఒక్క రైతు, వాటర్ ఉన్న రైతు అయినా సరే, వాటర్ ఆగిన రైతైనా ఆగని రైతైనా కానీ ప్రతి ఒక్క రైతు కూడా 3 మాత్రం కంపల్సరీ స్ప్రే చేసుకోండి. కంపల్సరీ ఈ న్యూట్రియన్స్ డిఫెన్స్ ఏదైతే ఉందో, లోపం అయితే ఏదైతే ఉందో వాటర్ పడడం వల్ల, వర్షం ఉండడం వల్ల ఆ డిఫెన్స్ మాత్రం కంపల్సరీ క్యూర్ అయిపోయి మనకు కంపల్సరీ మన తోట మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆకు కానీ కొమ్మకుళ్ళుడు కూడా ఇంకొక మందు నేను చెప్పడం మర్చిపోయాను. కొమ్మకుళ్ళుడు మనకు హెవీగా ఉన్నట్టయితే గెలియస్ సెన్సా మాత్రం కంపల్సరీ స్ప్రే చేయండి. తక్కువ రేట్లో మనకు డూపాంట్ వల్లది గెలియస్ సెన్సా మాత్రం స్ప్రే చేయండి. కంపల్సరీ మనకు 100% రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎకరానికి 400 ml ఉంటుంది. అది కనుక స్ప్రే చేసినట్టయితే మనకు స్టార్టింగ్ స్టేజ్లో హెవీగా ఉన్నా పర్లేదు, గెలియస్ సెన్సా మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకొని అందులో ప్లాంటోమైసిన్ కలుపుకున్న బాగానే ఉంటుంది. ఇట్లా కనుక మీరు నేను చెప్పిన విధంగా తక్కువ రేట్లో, ఇవి ఎక్కువ పెద్ద
వేలల్లో పెట్టి వెచ్చించిన అవసరం లేదు. నెంబర్ 1 మందులు అండి ఇవి కూడా. మనం చెప్పే మందులు కూడా అన్నీ కూడా లో బడ్జెట్లో. ఇట్లా కనుక నేను చెప్పిన విధంగా మీరు ఏదైతే ఈ మందులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 రకాల టెక్నికల్ ఇలా కొమ్మకుళ్ళకు కానీ విల్టుకు కానీ అలాగే మొక్కలు రికవరీ కావడానికి కానీ ఈ విధంగా కనుక మీరు కలిపి స్ప్రే చేసుకోవడం అలాగే కింద ఏర్లలో పోసుకున్నట్టయితే మాత్రం కంపల్సరీ మీ తోటలకు ఎటువంటి ప్రాబ్లం రాదు. 100% గ్యారంటీగా మొక్కలు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేదన్నా మీకు ఏమైనా డౌట్ కానీ సందేహాలు కనుక ఉన్నట్టయితే నా ఛానల్కి మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మీ సమస్య మీద కూడా నేను వీడియో చేసే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంతలో నాకు తెలిసిన మందులు మీకు సజెషన్గా చెప్పడం జరుగుద్ది. తద్వారా మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. సో ఫ్రెండ్స్, బాయ్.